లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. స్త్రీ అనగానే మీకు మైండ్లోకి ఏమి రావాలంటే సంఘం రావాలి. ఈ స్త్రీ పుణ్యాత్మురాలు కాదు, పుణ్యస్త్రీ కాదు, నీతిమంతురాలు కాదు, పాపాత్మురాలు. ఆమె ఎంతో హత్తుకొని ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో ఆ పాదములను ముద్దాడుట ద్వారా ఆమె చూపిస్తా ఉంది.